హాయ్ వెల్కమ్ టు మోరియాస్ వరల్డ్. అందరికీ నా వందనాలు. మీ ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వస్తే మీరు ఏం చేయాలా అని ఆలోచించకుండా చిటికలో ఈ చాయ్ చేసి పోసారనుకోండి, వాళ్ళు మీ ఫ్యాన్స్ అయిపోతారు. ఎప్పుడు నార్మల్గా చేసే చాయ్ కంటే ఇలా ఇలాచీ చాయ్ చేశారనుకోండి, చాయ్ తాగడం కోసమన్నా సరే మీ ఇంటికి వాళ్ళు ఊరికే వస్తుంటారు. ఈ చాయ్ పోసి 2 బిస్కెట్లు ఇచ్చారనుకోండి, మీకు శ్రమ కూడా తగ్గిపోతుంది. అది పెట్టాలి ఇది పెట్టాలి అని మీకు హడావిడి కూడా ఉండదు. ఈ చాయ్ ప్రొసీజర్లో వెళ్ళేక ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీకు చాయ్ మంచిగా చిక్కగా లేదా నీళ్ళు ఎక్కువ కాకుండా కావాలంటే ముందు మనం పాలను మెజర్ చేసుకోవాలి. ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఫుల్ పాలు పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అదే గ్లాస్లో వాటర్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తాము. చాయ్ ఎప్పుడైనా మనం స్లిమ్లో పెట్టి చేసుకుంటే చాలా మంచిగా అవుతుంది. ఇప్పుడు దీనికి ఒక 2-3 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ టీ పౌడర్. ఇప్పుడు ఒక 3 ఇలాచీలు తీసుకొని ఫ్రెండ్స్ దీన్ని దంచుకోవాలి. మరి సన్నగా ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇందులో నుంచి గింజలు బయటకు వచ్చే స్టేజ్లో అయితే చాలు. ఇప్పుడు ఇవన్నీ ఇలాచీ తీసుకొని మనం చాయ్లో వేసుకోవాలి. ఇలాచీ ఉంది కదా, బయటిది కూడా వేసేసాలి. దీంతో మనకు ఫ్లేవర్ చాలా వస్తుంది. చాయ్ ఫ్లేవర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఇలాచీగా చాలా టేస్టీగా అవుతుంది. అది కూడా వస్తే చూడండి ఫ్రెండ్స్, సిమ్లో పెడితే కొంచెం 3 మసులుతుంది టీ. 1 స్పూన్ తీసుకొని ఇట్లా కలుపుకోవాలి. కలుపుకోవడం వల్ల మనకి చాయ్ పొంగకుండా ఇందులోనే మంచిగా బాయిల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాయ్ మసులుతుంటేనే ఆ ఇలాచీ ఫ్లేవర్ అంతా కలిసి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఈ చాయ్ కనుక మీరు రోజు పెట్టినట్టయితే టేస్టీకి టేస్టీ, హెల్తీకి హెల్తీగా ఉంటుంది ఈ చాయ్. చూడండి ఫ్రెండ్స్, మన చాయ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే వేడి వేడి చాయ్, ఇలాచీ చాయ్ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వేడి ఇలాచీ చాయ్ రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కనుక సడన్గా ఎప్పుడైనా గెస్ట్లు వస్తే ఈ ఇలాచీ చాయ్ చేసి పోయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.